ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో 3 రకాల వడియాలు పెట్టుకోవడం చూద్దాము. అది కూడా చాలా ఈజీగా కొత్త వారైనా సరే ఇట్టి పెట్టేయచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఈ విధంగా పెట్టుకుంటే పక్కా కొలతలతో ఈజీగా ఎవరైనా పెట్టేయచ్చు. మరి ప్రాసెస్ చూద్దామా? ముందుగా నేను సగ్గుబియ్యం వడియాలు పెడుతున్నాను. నేను 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవడం జరిగింది. వెయిట్ చెప్పాలంటే 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకొని ముందు రోజే 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవడం జరిగింది. ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద పాత్ర తీసుకొని అదే గ్లాస్ కొలతతో 6 గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత బరకగా మిక్సీ పెట్టుకున్న పండుమిర్చి 1 చెంచా వేసుకోవాలి. 1 చెంచా జీలకర్ర, అలాగే 1 కప్పు నువ్వులు వేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడే వరకు దగ్గర 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగనిస్తే మనం వడియాలు పెట్టుకోవడానికి ఈ మిశ్రమం రెడీ అయిపోతుంది. ఈ వడియాలను నువ్వుల వడియాలను కూడా అంటారు. వడియంలో మొత్తం నువ్వులే కనిపిస్తాయి. నువ్వులు ఎక్కువగా వేయడం వల్ల చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటాయి. ఇలా మనకు కావాల్సిన సైజులో వడియాలు పెట్టుకోవచ్చు. ఒకరోజు ఆరిన తర్వాత బట్టను ఇలా తిరగేసి నీళ్లు చిలకరించి వడియాలు తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ప్లాస్టిక్ షీట్ మీద కన్నా ఇలా బట్ట మీద పెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేసాయో. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఎంత పలుచుగా ఉన్నాయో చూడండి. నేను కూడా అనుకోలేదండి ఇంత పలుచగా వస్తాయని. చాలా పలుచగా వచ్చాయి. బట్ట మీద పెట్టాలంటే చాలామంది భయపడతారు, తీయడానికి ఇబ్బందిగా ఉంటుందని. కానీ కొంచెం నీళ్ళు చిలకరించి తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ప్లాస్టిక్ని వాడకుండా ఇలా బట్ట మీద పెట్టి మీరు కూడా వడియాలు పెట్టుకోండి. తెల్లగా మల్లె పువ్వులు లాంటి వడియాలన్నమాట. చాలా చక్కగా ఉన్నాయి. సైజు కావాలంటే పెద్ద సైజు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చిన్నవి పెట్టాను. నువ్వులు సగ్గుబియ్యం కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటాయి. ఎదిగే పిల్లలు, వయసు అయిపోయిన ముసలివారు ఈ వడియాలు తింటే కాల్షియం కూడా అందుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 2వ రకం వడియాలు చూద్దాము. ఈ వడియాలు బియ్యం పిండి వడియాలు. బియ్యం పిండితో మాత్రమే మనం పెడుతున్నాము. ఈ బియ్యం పిండి వడియాలకు ఒక పాత్ర తీసుకోవాలి కొలతగా. ఆ పాత్రతో నేను బియ్యం పిండి కొలుచుకోవడం జరిగింది. వెయిట్ చెప్పాలంటే 1/2 కేజీకి ఎక్కువ, 1/2 కేజీకి తక్కువ బియ్యం పిండి తీసుకోవడం జరిగింది. ఈ బియ్యం పిండి ఫ్రెష్గా మనమే కడిగి బియ్యం ఆరబెట్టి మరపట్టించిన బియ్యం పిండి. 1 గిన్నె బియ్యం పిండికి 9 గిన్నెల నీళ్లు అవసరమవుతాయి. బియ్యం పిండి మరిగిన తర్వాత చిక్కబడిపోతుంది కాబట్టి 9 గిన్నెల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు 1 గిన్నె బియ్యం పిండికి 2 గిన్నెల నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో 7 గిన్నెల నీళ్లను వేసుకోవాలి. ఈ నీళ్లు మరిగే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. నీళ్లు కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 కప్పు సగ్గుబియ్యం, 2 చెంచాల కారం, తగినంత ఉప్పు, 2 చెంచాలు జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత నీళ్లు కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి మిశ్రమం వేసిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలి. మంటను మీడియం హీట్లో పెట్టుకోవాలి. ఇలా ఈ మిశ్రమం 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం హీట్లో మరుగునివ్వాలి. ఇలా మరిగిన తర్వాత చిక్కబడిన ఈ మిశ్రమాన్ని నచ్చిన గరిటెతో నచ్చిన సైజులో మనం తడి బట్ట మీద వేసుకోవాలి. షీట్ మీద వేసుకుంటే తీయడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి. కానీ ప్లాస్టిక్ వాడకూడదు కాబట్టి మేము ఇప్పుడు క్లాత్ మీదే వేస్తాము. ముందుగా క్లాత్ తడిపి వేసుకుంటే వడియాలు తీసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి. వేడిగా ఉన్నప్పుడే వడియాలు పెట్టేసుకోండి. ఇప్పుడు 3వ రకం వడియాలు చూద్దాము. ఇవి సగ్గుబియ్యం అలాగే బియ్యం పిండి కలిపి పెట్టిన వడియాలు. 1 గ్లాసు సగ్గుబియ్యం, 1 గ్లాసు బియ్యం పిండి తీసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి. 1 గ్లాసు సగ్గుబియ్యంలో 2 గ్లాసుల నీళ్లు వేసుకొని 1 గంట పాటు నాననివ్వాలి. అలాగే 1 గ్లాసు బియ్యం పిండిలో 2 గ్లాసుల నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని 12 గ్లాసుల నీళ్లు వేసుకొని కొద్దిగా మరిగిన తర్వాత 1 చెంచా బరకగా మిక్సీ చేసుకున్న పండు పచ్చిమిర్చి వేసుకొని 1 చెంచా జీలకర్ర, 4 చెంచాల నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదే సమయంలో తగినంత ఉప్పు కూడా చేర్చుకోవాలి. కొద్దిగా ఈ మిశ్రమం మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి 10 నిమిషాలు ఉడికిన తర్వాత నీళ్లు కలిపి పెట్టుకున్న బియ్యం మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వడియాలు తడి బట్ట మీద పెట్టుకుంటే
చాలా ఈజీగా వస్తాయండి. ఎంత పలుచగా వచ్చాయో చూడండి. ఈ వడియాలు ఫ్యాన్ కింద అయితే 2 రోజులు ఖచ్చితంగా ఆరాల్సి వస్తుంది. అదే ఎండలో అయితే ఈవినింగ్కి ఆరిపోతాయి. పట్టను వెనక్కి తిప్పి నీళ్ళు ఇలా చిలకరించి వడియాలు తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎంత ఈజీగా వచ్చేసాయో, ఎంత పలుచగా ఉన్నాయో చూడండి. చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. వేయించిన తర్వాత తింటే నోట్లో వెన్నలా కరిగిపోతున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ ద్వారా తెలియచేయండి. ఈ 3 రకాల వడియాలు నచ్చితే తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.